చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేడు భేటీ కానున్నారు. నల్గొండ నుంచి హెలికాప్టర్లో ఏపీ సచివాలయానికి కోమటిరెడ్డి వెళ్లనున్నారు. అక్కడి నుంచి రోడ్ మార్గంలో సీఎం నివాసానికి చేరుకుంటారు. హైదరాబాద్ లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రావాలని చంద్రబాబును కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆహ్వానించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేడు భేటీ కానున్నారు. నల్గొండ నుంచి హెలికాప్టర్లో ఏపీ సచివాలయానికి కోమటిరెడ్డి వెళ్లనున్నారు. అక్కడి నుంచి రోడ్ మార్గంలో సీఎం నివాసానికి చేరుకుంటారు. హైదరాబాద్ లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రావాలని చంద్రబాబును కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆహ్వానించనున్నారు. మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, ఏపీకి సంబంధించినంత వరకు కూడా సీఎం చంద్రబాబు నాయుడిని ఏదైతే తెలంగాణలో జరిగేటువంటి సమ్మిట్ కు ఆహ్వానించేందుకు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు అమరావతికి రాబోతూ ఉన్నారు. ఏదైతే గతంలో తెలంగాణకి సంబంధించి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పవన్ సినిమాలను ఒక్క థియేటర్ లో కూడా ఆడకుండా అడ్డుకుంటామని హెచ్చరించడం, చర్యలు తీసుకుంటామని కూడా మాట్లాడారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి ఒక వార్ అయితే నడుస్తోంది. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి కూడా ఖండించడం జరిగింది. అయితే ఈ రోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమరావతికి రాబోతున్నారు. ఏదైతే ఈ భేటీలో అంటే ఈ విషయం కూడా ప్రస్తావనకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. తెలంగాణలో జరిగేటువంటి సమ్మిట్ కు సీఎం చంద్రబాబు నాయుడును ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం అయితే కోమటిరెడ్డి రాబోతూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి ఇప్పటికే మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటలకి అక్కడ నల్గొండ నుంచి హెలికాప్టర్ లో సచివాలయానికి వస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్తారు. హైదరాబాద్ లో నిర్వహించినటువంటి గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానం ఇచ్చిన తర్వాత తిరిగి ఆయన రోడ్డు మార్గం ద్వారా తిరిగి నల్గొండకు చేరుకుంటారు. రైట్, థాంక్యూ కాంతి.